వార్తలు హైలైట్ చేశాయి. అదేవిధంగా డిబేట్లోకి వెళ్దాం. ఇవాటి డిబేట్లో పాల్గొన్నారు రామచంద్ర నాయక్ గారు, భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి, మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి గారు, అదేవిధంగా ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు. వారు జూమ్లో వారు కూడా జాయిన్ అవుతారు. రైట్, మల్లేశ్వర్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి నిన్న ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానికి ఒక రిప్రజెంట్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు వారు అడిగారు. ఫస్ట్ టైం వాళ్ళు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు కాబట్టి కాడలుగా వెళ్ళారు, కలిసారు, వచ్చారు. కానీ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అనేది ఇవాళ వార్తల్లోని ప్రధాన అంశం. నిన్న మొన్నటి వరకు ఇదే భారత రాష్ట్ర సమితి, ఇదే మొన్నటి వరకు ఉన్న తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వలేదు. దానిలో అవినీతి అన్నారు, ఏటీఎం అన్నారు, రకరకాల అన్నారు. కానీ రేవంత్ రెడ్డి బట్టి ఇద్దరు ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అని. ఏం దాంట్లో వ్యూహం ఉంటుందా, లేకుంటే కాళేశ్వరం పక్కన పెట్టినట్ట, లేకుంటే కాళేశ్వరంకు అవినీతి మరకంటించినట్ట, మళ్ళీ కొత్తగా పాలమూరు రంగారెడ్డిని ఎందుకు తెరపైకి తెచ్చినట్టు అంటే ఏం చెప్తారు? మీట్లో ఉన్నారు మల్లేశ్వర్ గారు, మీట్లో ఉన్నానండి మల్లేశ్వర్ గారు, మీట్లో ఉన్నారు. రైట్, మాట్లాడు. ముందుగా నమస్కారం అండి. ఇక్కడ మనం ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పోయి ప్రధానమంత్రికి అప్పీల్ చేసినటువంటి అంటే కొంత స్వార్థం ఉన్నట్టు అవపడుతుంది. ఎందుకంటే కాళేశ్వరము ప్రాజెక్టు, కాళేశ్వరంకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టలను సరే మేడిగడ్డలో కొంత పిల్లలు తూగినాయి అనే దాని మీద కొంత నష్టం జరిగింది అనే దాని మీద దాని ప్రపోజల్ పెట్టి మనం అభాస్పాలు కావచ్చు అనే ఒక అంశం అయితే, రంగారెడ్డి పాలమూరుకు ప్రియారిటీ ఇచ్చి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేయడంలో కొంత స్వార్థం కనిపిస్తుంది. అయితే ఒకటి ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అది కాంగ్రెస్ హయాంలోనే బీజం వేసినటువంటి ప్రాజెక్ట్. అయితే అది ఆ దృష్టిలో పెట్టుకొని అంటే ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ కు దక్కద్దు అనే ఆలోచనతో పాలమూరు రంగారెడ్డి ప్రపోజల్ పెట్టినట్టు అవపడ్డది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి బీజేపీ మనము టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ళు మొత్తుకున్నా కూడా ఏ పార్టీ ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినటువంటి పరిస్థితి ఇక్కడ అవపడలేదు. మరి అటువంటిది ఈరోజు మరి కాంగ్రెస్ అప్పీల్ను స్వీకరించి ఇస్తుందా ఇవ్వదా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మరి బీజేపీ కూడా మనము ఊహించినంత మంచి ఆలోచనతో మంచి దీంతో ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న ప్రతి దగ్గర కూడా కొంత సవతి ప్రేమ పెట్టినటువంటి సందర్భము గత 10 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం, 2014. మరి అటువంటిది ఇక్కడ కూడా ఇప్పుడు సరే బీఆర్ఎస్ పైన వారికి శత్రు మిత్రుడు అని చెప్పుకోవడానికి పనిచేస్తుంది. కానీ ప్రత్యామ్నాయం వాళ్ళకు బీజేపీకి మాత్రం కాంగ్రెస్ అవపడతా ఉంటది కనుక మరి ఆ క్రెడిట్ కాంగ్రెస్ దక్కోవాలని చూస్తుందా, లేకపోతే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా జాతీయ హోదా కల్పిస్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. రైట్, మీరు ఢిల్లీకి వెళ్ళడం తప్పులేదు, ప్రధాని మోడీ గారిని కలవడం తప్పులేదు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం రిప్రజెంట్ చేయడం తప్పులేదు. కానీ నిన్నటి వరకు